అందరికీ జై భీమ్. అవేర్నెస్ కాన్ఫరెన్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ కార్యక్రమాన్ని సమతా సైనిక దళం నిర్వహిస్తున్నందుకు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక జై భీమ్ను తెలియజేసుకుంటున్నాను. నేను సమతా సైనిక దళ జిల్లా ప్రధాన కార్యదర్శిని. వాట్ ఈజ్ సమతా సైనిక దళ్? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వేల మంది చేసిన పోరాటంలో ఒకడు కాదు, లక్షల మంది కోసం పోరాటం చేసిన ఒకళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని పోరాటాలు చేశాడు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో హ్యాపీగా సూటు పూటేసుకుని దేశంలో తిరగలుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న అప్పటి అగ్రవర్ణాలతోటి యుద్ధం చేశాడు. అదేవిధంగా బ్రిటిషర్స్ తోటి కూడా యుద్ధం చేశాడు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్లోగన్ ఏంటంటే స్ట్రగుల్ మోర్ స్ట్రగుల్, సాక్రిఫైస్ మోర్ సాక్రిఫైస్. ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ ఎ రూలింగ్ క్లాస్ అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ ఎ రూలింగ్ క్లాస్ అంటే మనం పాలకులను నిర్ణయించే స్థానంలో ఉండాలి. అంత గొప్ప యుద్ధం చేసినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఒక్క రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరెస్ట్ కావాలి. ఈ దేశంలో ఎంతోమంది నాయకులు భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొని వచ్చా అని చెప్పిన సోకాల్ లీడర్లు రోజు జైలుకు పోగలిగారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని డిగ్రీలు అన్ని చేసి బ్రిటిషర్స్ తోటి ఇక్కడున్న అగ్రవర్ణాలతోటి బ్రాహ్మణ ఆధిపత్యాలతో ఫైట్ చేస్తున్నా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరెస్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఆయన యొక్క ఉన్న పెద్ద సైన్యం, అదే సమతా సైనిక దళ్. ఒక్కరోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఈగ వాలకుండా ప్రతి క్షణం వెన్నంటి ఉన్న సమతా సైనిక దళలో నేను సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు విధిగా సమతా సైనిక దళలో పనిచేసి ఎన్ని కుల సంఘాలలో పనిచేసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన సహస్తాలతోటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సమతా స్వేచ్ఛ కోసం అన్నిట్లో ఇంకా ఫైట్ చేస్తూ ఇంకా కుల సంఘాలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానమైన కారణం ఐకమత్యం లేకపోవడానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భీమా కోరేగా విజయ్ దివాస్, భీమా కోరేగా 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల్ని 500 మంది మహర్ సైనికులు తుత్తునీలకు నరికి భీమా నది ఒడనైతే రక్తం ఏర్లై పారింది. ఎందుకంటే ఆత్మాన్యూనత కోసం, అవసరం కోసం ఈ ఊర్లో నడి రోడ్డులో ఊర్లోకి మేము ప్రయాణం చేయాలి, ఊర్లో ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఆ రోజు ఉన్న బ్రిటిషర్ ప్రభుత్వం బాజీరావు 2 అనే పీష్వా బ్రాహ్మణుని మీదకి యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళకి సైన్యం ఎక్కువ ఉందన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మన మహర్ సైనికుల యొక్క సలహాలు తీసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం వచ్చినప్పుడు మహర్ సైనికులు ఏంటంటే చాలా మంచివారు. ఎంచి చూడగా రెండే కులంలో మంచి అన్నది మాలనైతే నేను మాలనగుదన్నారు ఎంతో పెద్ద మహాకవి. అలాంటి మహర్ సైనికుడు ఏమనంటే ఎంతైనా మేము ఈ దేశ మూల నివాసులం, ఈ గడ్డ మీదే పుట్టాం, ఈ మట్టిలోనే మేము జీవిస్తున్నాం కాబట్టి మా దేశంలో వాడు ఎలాగో మన ఊర్లోకి రానియకపోయినా ఈ దేశం మనుషులం, ఈ మట్టి మనుషులతో మేము యుద్ధం చేయమని ఆ రోజున్న బాజీరావు పీష్వా 2 దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా బ్రిటిషర్ ప్రభుత్వం మాతోటి యుద్ధం చేయమని అడుగుతున్నది, మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మీతోటే యుద్ధం చేస్తాం, కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మమ్మల్ని ఊర్లోకి రానిచ్చే స్వేచ్ఛను మాకు ఇవ్వండి. ఊర్లోకి రావడానికి అన్నం అడగట్లే, జస్ట్ ఊర్లోకి రానిచ్చే స్వేచ్ఛను. ఎందుకంటే ఆ రోజుల్లో మన పరిస్థితి మూతికి ముడ్డుకి చీపురు కట్టుకొని తిరిగే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఊర్లోకి రావడం కోసం పర్మిషన్ అడిగితే వాడు ఏమన్నాడంటే ధర్మమే. ఏదంటే ఏం ధర్మం అంటే అప్పుడున్న ధర్మం ఏంటంటే మనుధర్మ శాస్త్రంలో ఒక ధర్మం ఉంటుంది. వాసాంశి మృతచేలాన్ని భాండేషు భోజనంబు కాష్ణాయాం శవలంకార పరివిద్యాయాం ఇచ్చాష అంటే వాసాంశి మృతచేలాని అంటే దళితులు. ఈరోజు మనం ఇంత లగ్జరీగా ఉంటున్నాం, ఆ రోజు దళితులు ఊరవతలో ఉండాలంట. వాడు రాసుకున్న గ్రంథంలో వాసాంశి మృతచేలాని భాండేషు భోజనంబు అంటే మనం అన్నం చిప్పలో కాదు, పలిగిపోయిన చిప్పలు అది మ్యాండిటరీ. చిప్ప ఉన్నా కూడా అతను పళ్ళగొట్టుకొని తినాలి. కాష్ణాయాం శవలంకార అంటే ఈ బ్రాహ్మణుడు మంచిగా జంజం వేసుకొని కాషాయ బట్టలు వేసుకొని దర్జాగా తిరగాలంట. కానీ మన దళితుడు మాత్రం ఏంటంటే మృతచేలాని
చచ్చిపోయిన శవం మీద, వాళ్ళు చచ్చిపోయిన శవాల మీద దుప్పట్లు కప్పితే ఆ దుప్పట్లు కప్పుకొని సగం అవయవాలు కనబడుతూ, మన తల్లిలో ఒంటులు కనబడుతూ మన రోడ్డు మీద తిరగాలంట. ఇది వాడి ధర్మం. అప్పుడు ఏం ఉంటాయి, ఈ ధర్మాన్ని మీరు పాటించాలి. సూది మొన మీద ఉన్నంత దుమ్మంత ప్లేస్ కూడా మీకు ఏం రాబాయి, మీకు యుద్ధం చేయబోనండి, మాకు చేయకపోయినా పర్లేదండి. అప్పుడు ఆత్మాన్యునతతోటి, ఆత్మతో అప్పుడు బ్రిటిషర్ తోటి పోయి మేము యుద్ధం చేస్తామని చెప్తే 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల్ని ఉరికించుకుంటూ చంపేస్తే తలలు నరికేసి వేస్తే ఆ భీమా నదిలో ఆ రక్తం ఏర్లైపోయారు. ఎందుకంటే మనకు కావాల్సిందంటే ఆత్మాభిమానం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఆత్మాభిమానం చచ్చిపోయిన సింహం అదే అడవిలో ఎక్కువసేపు తిరగదంట. అది మన చరిత్ర. అలాగే ఈ అప్పుడు ఉన్న మహర్ సైనికులే సమతా సైనికులుగా ఆవిర్భావం చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలా ఒకానొక సందర్భం ఈ దేశంలో కుల వ్యవస్థ ఎంత ఘోరంగా అంటే, అలెగ్జాండర్ ఈ దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు అంత పెద్ద సైన్యం ఉన్నది, ఆ సైన్యాన్ని గెలవలేకపోవడం జరిగింది. 50 ఏళ్ళు వాడు యుద్ధం చేసుకుంటూ భారతదేశానికి దండయాత్ర వచ్చినప్పుడు వాడి మానసిక స్థైర్యం ఎలా ఉంటుంది? 25 ఏళ్ళు 25 ఏళ్ళ యువకుడు ఈ సైన్యాన్ని తీసుకుని ఈ దేశానికి వచ్చినప్పుడు వాడికి 50 ఏళ్ళు. వాడు 50 ఏళ్ళు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ భార్యలు మా తండ్రి లేరు, మా కొడుకు లేరని, వాళ్ళ కొడుకులు అడుగుతారు, మా నాన్న లేరని. అప్పుడు అలెగ్జాండర్ అడిగిన, ఈ యుద్ధం చేయడం అవసరమా అని చెప్పి, అయినా కానీ యుద్ధం చేయాలి, ఏంటి ఈ సైన్యాన్ని ఎలా గెలవాలని వాళ్ళలో ఉన్న సైన్యాన్ని ఒకరిని పంపించి చూపిమని అడిగితే, ఇంత పెద్ద సైన్యం ఈ భారతదేశ సైన్యాన్ని గెలవడం ఈజీ సార్ అని. ఏంటి అంటే, ఈ దేశంలో ఎవడి కులం వాడు అన్నం వండుకుంటు, ఎవడు అన్నం వాడు అనుకుంటుండు. ఏం లేదు, వీని కొడితే వాడు ముట్టుకోడు, వాడిని కొడితే వీడిని ముట్టుకోడు. ఈ దేశంలో కుల వ్యవస్థ అంత ఘోరంగా ఉంటుందని ఆ రోజు యుద్ధం చేయడం జరిగిన, ఓడిపోవడం జరిగింది. అంత గొప్ప చరిత్ర. ఎందుకంటే చరిత్రను తెలుసుకోలేని వాడు ఎప్పుడూ చరిత్రను నిర్మాణించదు. ఈ హిందూ ఆర్ఎస్ఎస్ కూడా ఒక చరిత్ర చెప్తుంది, వాడిదైన కోణంలో ఒక చరిత్ర చెప్తుంది. దాన్ని మనం తెలుసుకొని ఆ పారమార్థిక జ్ఞానంలో మనం తెలుసుకున్నప్పుడే మనం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థని కూకటి వేళ్లతో పెగిలించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. అదేవిధంగా మా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి మీరందరి ఎంతో టైం ఉన్నా, ఎంతో బిజీ షెడ్యూల్ ఉండొచ్చు అందరికీ, జడ్జి గారు, సార్ గారు, అన్న దిగంబర్ కంప్లీ దాదా గారు, వీళ్ళందరూ టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చి ఎంత మంచి ప్రోగ్రాం విన్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రాలు ఇంకా మేము ముందు చేయాలని, మీరు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటున్నాను.